టీవీ ప్రేక్షక మహాశైలకు, నా అభిమానులకు, హోమియోపతి అడ్మైరర్స్, వెల్ విషర్స్కు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సమస్యలంటే అందరికీ సమస్యలు ఉంటాయి. చిన్నపిల్లలకు ఉంటాయి, పెద్దవాళ్ళకు ఉంటాయి, ముసలి వాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉంటాయి, మగవాళ్ళకు ఉంటాయి. కానీ ఆడవాళ్ళనే కొన్ని సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీన్ని మీరు అన్నిదా భావించవద్దు. ఎందుకనంటే ఈ సమస్యలో మగవాళ్ళు లేవా అని అంటే మగవాళ్ళలో కూడా ఉన్నాయి. కానీ పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే, నిష్పత్తి ప్రకారం అయితే మాత్రం ఆడవాళ్ళల్లో కొన్ని జబ్బులు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు నడుము నొప్పి ఆడవాళ్ళనే ఎక్కువ ఉంటుందంటే ఆడవాళ్ళనే చాలామందికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిలబడి వంట చేయాలి, ముందు కొంగి బండలు దుర్చాలి, కసూడ్చాలి, తర్వాత మామూలుగా మెట్లు ఎక్కాలి, దిగాలి. వాళ్ళకి పని ఎక్కువ ఉంటుంది. దాంతో వాళ్లకు డిస్క్లు అని ఉంటాయి. L3, L4, L5, L5, S1, L2, L3 ఇవన్నీ డిస్క్ డిజనరేషను, డిస్క్ బల్జింగు, డిస్క్ హెర్నియేషను, లంబార్ స్పాండిలోసిస్ అంటాం కదా. దాంతో కాలుజాలు, సయాటికా అని ఇటువంటి దానికంతా వాళ్లకు సమస్య ఎక్కువ ఉంటుంది. దానికి వాళ్ళు పాపం కింద పండుకోవాలని, చాపు వేసుకోవాలని, మెత్త తీసేయాలి, పరుపు తీసేయాలి, ఈ విధంగా పండుకొని అవి ఏమి చేయాల్సినటువంటి అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో మీకు ఇలా మెడిసిన్ వాడండి. కొద్ది రోజులనే మీకు రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ వచ్చిందంటే మీ జబ్బు తగ్గిపోయిందనంటే. ఎందుకంటే మా దగ్గర పెయిన్ కిల్లర్స్ కాదు. ఎప్పుడైతే మీ జబ్బులో ఉన్నటువంటి బాధ నొప్పి రూపకంగా ఉందనుకోండి, అది మోకాళ్ళ నొప్పులా, నడుము నొప్పులా, మెడల నొప్పులా, మెడమ నొప్ప ఏదన్నా కానీ ఆ నొప్పి గాన తగ్గిందంటే మీ జబ్బే తగ్గిందనుకోండి. ఎందుకంటే మా మెడిసిన్స్ నొప్పి తగ్గించే మందులు కాదు, జబ్బు తగ్గించే మందులు. జబ్బు తగ్గితేనే నొప్పి తగ్గుతుంది, నొప్పి తగ్గిందంటే మీకు జబ్బు తగ్గుతుంది. అది డిస్కులో ఎలా వస్తుంది, జిగురు వచ్చి వస్తుందా లేకపోతే ఇంకో రకంగా వస్తుందా, ఏదైనా కానీ కూడా మీకు అద్భుతంగా తగ్గుతుంది. తర్వాత ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ కూడా వీళ్ళకే ఇస్తారు. డెలివరీ అప్పుడు, సిజేరియన్ అప్పుడు కానీ, హిస్టరెక్టమీ అప్పుడు కానీ, గర్భసంచి తీసేసినప్పుడు కానీ, ఏ ఆపరేషన్ చేసినా ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అని ఇస్తారు నడుముకు. ఇచ్చిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ పర్మనెంట్గా ఉంటుంది. వాళ్ళు తర్వాత టీచర్స్ కూడా వీళ్ళు అంటే టీచర్స్ మొగళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పాపం ఇక్కడ వంట చేసి పోవాలి, అక్కడ నిలబడి పాఠాలు చెప్పాలి. మళ్ళీ మెడలోంచి పేపర్ కరెక్ట్ చేయాలి, మెడల నొప్పులు, ముందు కొంగి ఇవి చేయాలి, నడుము నొప్పులు. ఈ విధమైనటువంటి పరిష్కారం వాళ్ళకి ఏంటంటే లేక ఎంత అవస్థపడుతుంటారంటే వాళ్ళు నడకలో కూడా పాపం తేడా వస్తుంది. చాలా అసలు ఒక శరీరాన్ని లాక్కొని పోతున్నట్టు అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అటువంటి వాళ్ళకి ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అమృత భాండం, అద్భుతమైనటువంటి మెడిసిన్. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరప్రసాదం అని గుర్తుపెట్టుకొని మీరు ఆడవాళ్ళు కంప్లీట్గా మీ బాధల నుంచి పరిష్కారం పర్మనెంట్గా ఉంటుంది. కనుక మీరు ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఎవరు చూసినా సార్ మోకాళ్ళ నొప్పులకు ఆపరేషన్ అంటే అవసరం లేదు. మా దగ్గర హోమియోపతిలో మీకు జిగురు వస్తట్టు చేస్తుంది. ఎప్పుడైతే జిగురు వచ్చిందో మీకు అరిగిపోయిన కార్టిలేజ్ నార్మల్గా వస్తుంది. అరిగిపోయిన కార్టిలేజ్ నార్మల్గా వస్తే పెయిన్ తగ్గుతుంది. పెయిన్ తగ్గిందంటేనే మీ జబ్బు తగ్గింది అనుకోండి. ఆ విధంగా అద్భుతమైన కొన్ని వేలు కేసులు నా దగ్గర తగ్గినట్టు ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకొని వచ్చి చూసి వెరిఫై చేసి కూడా మందులు వాడచ్చు. నేను ఇది ఒకరోజు 2 రోజుల ఎక్స్పీరియన్స్తో చెప్తలేను, 46 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను రొమటాలజీలో రీసెర్చ్ చేసినటువంటి అనుభవంతో చెప్తున్నా. రొమటాలజీ అంటే డిసీజెస్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ బోన్స్ మీద నేను గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నా. మోకాళ్ళ నొప్పులకు మీరు ఈ రోజు నుంచి ఆపరేషన్కి వెళ్ళొద్దు. ఏ స్టేజ్లో ఉన్నా కానీ కూడా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో మీకు తగ్గుతుంది. టెన్నిస్ ఎల్బో బ్రహ్మాండంగా తగ్గుతుంది. పెరియార్థరైటిస్ ఆఫ్ ద షోల్డర్ కూడా వీళ్ళకే కామను. వీళ్ళకు డయాబెటీస్ ఉన్నందువలన, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నందువలన, ఇంకో దాని వలన ఈ పెరియార్థరైటిస్ ఆఫ్ ద షోల్డర్కు మీరు ఇంజెక్షన్ ఇవ్వాలని, ఆపరేషన్ చేయాలని, ఫిజియోథెరపీ చేయాలని, గోడ కిట్ట పెట్టి చిట్ట చేయాలని అవసరం లేదు. హోమియోపతిలో అద్భుతంగా తగ్గుతుంది. తర్వాత కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని ఇక్కడ నొప్పి వస్తుంది, తమ్ము నొప్పి ఉంటుంది, ఇక్కడ నొప్పి ఉంటుంది, దాన్ని ఆపరేషన్ చేయాలంటారు, అవసరం లేదు. తర్వాత రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా వీళ్ళలోనే కామన్. అంటే నేను అనేది స్త్రీల్లో కామన్గా వచ్చేటువంటి చెప్తున్నా. రొమటాయిడ్ ఆర్థరైటిస్ మీరు స్టాటిస్టిక్స్ కానీ తీసుకున్నారంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళనే రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. SLE ఆడవాళ్ళనే వస్తుంది. HLA B27 అవి మామూలుగా అందరిలో రావచ్చు, సోరియాసిస్ అందరిలో రావచ్చు. కానీ ఇటువంటివి రొమటాయిడ్ ఆర్థరైటిస్కు మందే లేదు, జీవితాంతం మేము అవస్థపడాలి అన్నటువంటి కాంప్రమైజ్ అయి బతుకుతున్నారు. కాదు, రొమటాయిడ్ ఆర్థరైటిస్కు అద్భుతమైనటువంటి మెడిసిన్ హోమియోపతిలో ఉంది. ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్కి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నో మెడిసిన్ తీసుకుంటున్నామని చెప్తున్నారు నా దగ్గర. మెథోట్రెక్సెట్ అని, ఫోలిట్రెక్స్ అని, HCQS అని, ఓమ్నాకార్టిల్ అని, వైసలోన్ అని, ఇటువంటి అవసరం లేదు. ఎందుకనంటే సార్ మేము ఆ మందులు భరించలేకపోతున్నాం, ఆ ఖర్చులు భరించలేకపోతున్నాం, ఆ ఇన్వెస్టిగేషన్ ఖర్చు భరించలేకపోతున్నాం, ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ మా జబ్బును రెండింటిని మోయాల్సి వస్తుంది, మాకు పరిష్కారం లేదనుకుంటున్నాం
అన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ఉంది. మీకు ఇది ఒక మెసేజ్ అనుకొని బాగా గుర్తుపెట్టుకొని తీసుకోండి. తర్వాత వీళ్ళకే వ్యారికోస్ వెయిన్స్ అని ఎక్కువ ఉంటాయి. వీళ్ళకే ఎందుకు వ్యారికోస్ వెయిన్స్? నిలబడి వంట చేస్తారు, తర్వాత వాళ్ళు నిలబడి ఉద్యోగాలు చేయాలి, తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ వీన్స్, ఈ గర్భసంచి ఉంటుంది కదా, ఆ ప్రెగ్నెంట్ యూట్రస్ వీన్స్ మీద లోడ్ పడి ఆ సిరలన్నీ ఉబ్బిపోయి ఒక్కొక్కసారి అవి కట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది, ఓసారి అవి కట్ అయ్యి పుండు అవుతుంది. ఆ పుండు నయం కాదు, విపరీతమైన నొప్పి. వీళ్ళకి క్రాంప్స్ ఎక్కువ ఉంటాయి, మజిల్ క్రాంప్స్ అంటారు చూడండి. వీళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కువ పట్టేస్తాయి. అమ్మ గిలగిలగిలగిలది అనుకుంటారు పాపం, రాత్రి పిక్క పట్టేస్తుందని, తొడలు పట్టేస్తున్నాయని, కండరాలు పట్టేస్తున్నాయని, దగ్గుతే పట్టేస్తున్నాయి. తర్వాత ఈ వ్యారికోస్ వీన్స్, వ్యారికోస్ అల్సరు, వ్యారికోస్ దీనికి సాక్స్లు దొరకలేకపోతున్నాం సార్, ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం, మేము లేజర్ తీసుకుంటున్నాం. మీరు లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదు, సాక్స్ దొరకాల్సిన అవసరం లేదు, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మళ్ళీ పుండుకు యాంటీబయాటిక్స్ అవసరం లేదు. అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో మీకు పర్మనెంట్గా తగ్గుతుంది. మీకు 2-3 నెలలనే మీకు మార్పు కనపడుతుంది. మీరు చూడండి ఎట్లా తగ్గుతుందో. అదేవిధంగా ఆడవాళ్ళలోనే ఇంకో రకంగా ఈ మైగ్రెయిన్ హెడేక్ అనేది వాళ్ళకు కూడా కామన్. అంటే మైగ్రెయిన్ హెడేక్ అంటే మీకు అందరికీ బాగా తెలిసేది, ఎండకి వెళ్ళినా, ప్రయాణం చేసినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, టీవీ చూసినా, నిద్ర లేకపోయినా, మామూలుగా షాపింగ్కి వెళ్ళినా, నచ్చని వాళ్ళ ఇంటికి వచ్చినా, వాళ్ళ ముఖం చూసినా, వాళ్ళ టాపిక్ ఎత్తినా, వాళ్ళ ఇంటికి బలవంతంగా పోవాలన్నా, ఇటువంటి వచ్చినప్పుడు విపరీతమైన తలనొప్పి వచ్చి మామూలుగా ఎవరు మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి, కోపం వస్తుంది, విసుగు వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, గోడ వేసుకొని కొట్టుకుంటారు, తల వేసుకొని, తర్వాత టైట్గా గుడ్డ కట్టుకుంటారు తలకు, శత్రువు కూడా రాకూడదు అనుకుంటారు. అటువంటిది డార్క్ రూమ్లో అనుకుంటారు, ఎవరు మాట్లాడకూడదు, సౌండ్ రాకూడదు, టీవీ సౌండ్ కాదు ఏమని. కనుక ఇటువంటి వాళ్ళు ఏంటంటే అవస్థపడి ఎన్నో మందులు వాడి లావుగా అయిపోయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి, సార్ మేము సెబీలియం తీసుకుంటున్నాం, మైగ్రానిల్ తీసుకుంటున్నాం, వాసోగ్రెయిన్ తీసుకుంటున్నాం, ఎన్ని తీసుకుంటున్నా మాకు అసలు తగ్గుతలేవు, మన దాని సైడ్ ఎఫెక్ట్స్ మాకు వీక్నెస్ వస్తుంది. ఇటువంటి వాళ్లకు హోమియోపతిలో మైగ్రెయిన్కు ఛాలెంజింగ్గా 100% గ్యారెంటీగా మీకు ఇట్లా తీసేసినట్టు మీ జీవితంలో మళ్ళీ రాదు. కొన్ని రోజులు వాడండి, జీవితాంతం సఫర్ కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వీళ్లకు మామూలుగా ఒబెసిటీ కూడా ఆడవాళ్ళలోనే కామన్గా ఉంటుంది. ఎందుకంటే అలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. అంటే సార్ నేను పెళ్ళైనాక లావైనా అంటారు, నేను డెలివరీ అయినాక లావైనా అంటారు, నేను ట్యూబెక్టమీ అయినాక లావైనా అంటారు, నేను యూట్రస్ తీసేసినాక లావైనా అంటారు. ఏదన్నా కానీ ఏదైనా కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు లావ్ అవుతున్నారు. కాబట్టి లావుకు కారణం ఏదైనా కానీ, మీరు తిండి వల్ల లావ్ అయినారా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, థైరాయిడ్ వలన, వంశపారంపర్యంగా వచ్చిందా, లేకపోతే మీ యొక్క ఉన్నటువంటి మానసిక రుగ్మతతో వచ్చిందా, లేదా మీరు వేరే జబ్బులకు వాడినటువంటి మందులు, మైగ్రేన్ మందులు కానీ, లేకపోతే స్టీరాయిడ్స్ కానీ, ఇంకో దాని వల్ల కానీ వచ్చినటువంటి బరువు తగ్గడం అనేది, మీరు ఏ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ ఒబెసిటీ క్లినిక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో ఒబెసిటీ మీకు తగ్గుతుంది. కొద్ది రోజులు చూడండి, మీకు 2-3 నెలలనే మార్పు స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా ప్రతి నెల కొన్ని కేజీలు తగ్గుకుంటూ వస్తుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఒబెసిటీ కూడా వీళ్ళకే కామన్. తర్వాత ఎయిర్ ఫాల్ మిగతా వాళ్ళలో కూడా ఉంటుంది. ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్, బాయ్స్లో కూడా ఉంది. కానీ ఎయిర్ ఫాల్ అనేది మాత్రం ఎంత సెన్సిటివ్గా తయారైందంటే డిప్రెషన్ కూడా అవుతున్నారు వాళ్ళు. ఈ ఎయిర్ ఫాల్ అనేది దానికి పరిష్కారమే లేదన్నటువంటిది. చాలా సైకలాజికల్గా ఫంక్షన్కి వెళ్తలేము సార్, మేము పోతలే, నూనె పెట్టామంటే అతుకపోయినట్టు అవుతుంది, ఈ థైరాయిడ్ వల్ల వచ్చింది, ఏ కారణం వల్ల రాని ఎయిర్ ఫాల్ కూడా మీకు ఈ వాడిన ఒక 2-3 నెలలనే మీకు ఎయిర్ ఫాల్ అరెస్ట్ అవుతుంది. ఆడవాళ్ళ ఇంకొకటి బ్లెస్సింగ్ మాకు గుర్తుపెట్టుకోండి, ఎయిర్ ఫాల్ అయినటువంటి ఏరియా మళ్ళీ ఎయిర్ ఫాల్ అరెస్ట్ అయ్యి మళ్ళీ మామూలుగా వస్తున్నాయి. కనుక ఇటువంటిది మీకు ఈ ఆడవాళ్ళలో ఇంకొకటి ఏమిటంటే మానసికంగా వీళ్ళే తొందరగా డిప్రెషన్ గురవుతున్నారు. అంటే మొగళ్ళు డిప్రెషన్ గురవుతలేరా అంటే వాళ్ళు కూడా అవుతున్నారు, ఇప్పుడు చాలామంది ఉన్నాయి. కానీ మొత్తం స్టాటిస్టిక్స్ కానీ తీసుకుంటే, రేషియో ప్రకారం అయితే, నిష్పత్తి ప్రకారం అయితే, పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ఆడవాళ్ళలోనే డిప్రెషన్ ఎక్కువ, వాళ్ళలోనే మామూలుగా ఇంకో రకంగా సూసైడల్ టెండెన్సీ కూడా వాళ్ళలో ఉంది. కనుక చాలామందికి ఏంటంటే ఆ మెడిసిన్స్ తీసుకొని మగతగుండి లావుగా అయ్యి లేనిపోని కాంప్లికేషన్స్ వచ్చి, చేతులు వణికిపోయి, నోరు వాసన వచ్చి, తర్వాత డల్గా అయిపోయి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది, వాళ్ళ లైఫే వేస్ట్ అనేటువంటిది. హోమియోపతి వైద్య విధానంలో సైకోసోమాటిక్ డిజార్డర్స్, సైకలాజికల్కు బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. అది ఓసిడి కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, యాంగ్జైటీ న్యూరోసిస్ కానివ్వండి, తర్వాత ఎటువంటి సమస్య అయినా కూడా హోమియోపతిలో దీనికి పరిష్కారం. చాలామందికి హోమియోపతిలో దీనిలో ఉన్నాయని తెలియదు. ఎందుకంటే మా దగ్గర ఒక ప్యాంప్లెట్ ఉంది, దాంట్లో అన్ని డిసీజెస్ అని రాశాం. ఇంతేనా సార్, వేరేటి ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయా సార్ అని కొంతమంది అడుగుతారు. ఆశ్చర్యంగా, మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఎవరికి అవేర్నెస్ లేదు కాబట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు చెప్తున్నాం. తర్వాత ఈ విధంగా ఆడవాళ్ళలోనే ఇంకొక రకంగా చూడండి మీరు, వాళ్ళలో వచ్చేటువంటి పైల్స్ అంటారు. పైల్స్ అంటే అరిసెమలలు.
ఏంటి బ్లీడింగ్ రావడం, నొప్పి రావడం, మోషన్కి వెళ్ళిన తర్వాత చుక్కలు రావడం, దారగా రావడం, లేకపోతే గుమ్మరిచ్చినట్టు రావడం, అది మోషన్కి వెళ్తే బయటికి రావడం, వెయిన్స్ మళ్ళీ తోస్తే లోపలికి పోవడం, కొంతమందికి తోసినా లోపలికి పోకపోవడం, అలానే ఉండి ఆపరేషన్ చేయించుకోవడం, మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ ఇది కూడా ఆడవాళ్ళనే ఎందుకు కామను? వాళ్ళు ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా వాళ్ళు వ్యారికోస్ వీన్స్ అని ఇందాక చెప్పాను చూడండి, ఆ వ్యారికోస్ వీన్స్ మాదిరిగానే వీన్స్ మీద ఒత్తిడి పడి ఈ రక్తం మీద ఒత్తిడి పడి రక్తనాళాలు బయటకు వచ్చి వాళ్ళు సఫర్ అవుతుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మీరు ఆపరేషన్ లేకుండా మీరు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు అద్భుతమైనటువంటి మెడిసిన్ హోమియోపతిలో ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఆడవాళ్ళలో ఇవే కాకుండా మిగతా సమస్యలు ఏమిటి అంటే గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు కానీ తీసుకున్నట్లయితే ఈ గర్భసంచి సమస్యలు ఏంటి? ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్, బల్కీ యూట్రస్, ఎండోమెట్రియోసిస్, ఒవేరియన్ సిస్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్ అనేది ఎంత భయపడుతున్నారంటే జనాలు, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్ ఎంత సహజం అంటే తెల్లెంట్రికలు ఎంత సహజమో ఫైబ్రాయిడ్స్ అంత సహజం. ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్ అనేది జబ్బు కాదు, మీరు వరి కావాల్సిన అవసరం లేదు. బల్కీ యూట్రస్ కూడా వరి కావాల్సిన అవసరం లేదు. బల్కీ యూట్రస్, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్కు ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం అంటే ఎప్పుడే కానీ మీకు రక్తస్రావం ఎక్కువై మెన్సెస్ తొందరగా వచ్చి వారం రోజులు 10 రోజులు గడ్డలు రావడం, వీక్నెస్ అయిపోవడం, ఎనిమిక్ కావడం, ఇటువంటి వాళ్లకు అప్పుడు మీరు ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్కు ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఆపరేషన్ అవసరం లేకుండా, హిస్టరెక్టమీ చేయించాల్సిన అవసరం లేకుండా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, హోమియోపతి వైద్య విధానంలో కంప్లీట్గా తగ్గుతుంది అది. తర్వాత హిస్టరెక్టమీ తర్వాత ఏమవుతుంది? హిస్టరెక్టమీ చేయించుకోవచ్చు, కానీ ఓవరీస్ ఉంటాయనుకోండి, ఈ ఓవరీస్ యొక్క ప్రభావంతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో ఆ బ్రెస్ట్ మీద దాని ప్రభావం పడి బ్రెస్ట్లో కూడా ట్యూమర్స్ అయ్యి ఆ ట్యూమర్స్ కూడా క్యాన్సర్గా మారచ్చు. కనుక ఎప్పుడే కానీ ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్, బల్కీ యూట్రస్, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్, ఎండోమెట్రియోసిస్, ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు, ఎండోమెట్రియం థిక్గా అయిందని, పొర మందమైందని, ఆ డిఎన్సీ ఇచ్చినా మళ్ళీ 3 నెలలు మెడిసిన్ వాడినా మళ్ళీ వస్తుందని, ఇటువంటి వాళ్ళు గర్భసంచి తీసేయడమే ఒకటే పరిష్కారం అని అనుకుంటున్నారు. కాదు, గర్భసంచి తీసేయాల్సినటువంటి అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో మీకు ఛాలెంజింగ్గా గ్యారెంటీగా హోమియోపతిలో తగ్గుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు మామూలుగా సంతానం లేని సమస్య అనేది ఎంత సమస్య అయిందంటే ఇప్పట్లో విపరీతంగా బాధపడుతున్నారు, అందరూ డిప్రెషన్కు గురైపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారు, మా జీవితం ఇంతేనా అనుకుంటున్నారు. కారణాలు ఎన్నో ఉన్నాయి. ఏ కారణమైనా కానీ కూడా మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు రాసినటువంటి స్టేట్మెంట్స్ కానీ మీరు చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఒకరొకరు 1 వీక్లో అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 or 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పోయి చెప్పడంతో వాళ్ళు ఎంతోమంది ఒకే ఊరు నుంచి మొన్న 8-9 మంది వచ్చారు వరంగల్ నుంచి. అదేవిధంగా గుంటూరు నుంచి ఒకే ఫ్యామిలీ నుంచి 6 మంది వచ్చారు. అంటే ఒక ఏరియా అని చెప్తలేను నేను. ఈ విధంగా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ మీరు లక్షలు ఖర్చు పెట్టుకొని దాని సైడ్ ఎఫెక్ట్స్ భరించి దాంతో మళ్ళీ బీసాలు గడ్డాలు వచ్చి ఆ చేసినందువల్ల ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ చేసినందువల్ల మళ్ళీ గర్భసంచి దెబ్బతిని గర్భసంచి రాకుండా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి ఆ ట్యూబ్ మళ్ళీ తీసేయాల్సి వచ్చి ఇంకో ట్యూబ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆఖరికి వీళ్ళకి పిల్లలే పుట్టరనేటువంటి సమస్యకు గురవుతున్నారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళా పదే చెప్తున్నా, ఇది ఒక అమృత భాండము, ఇది భగవంతుడు నా చేత మీకు చెప్పిస్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్, సక్సెస్ఫుల్ రేట్ ఎంత ఉందంటే మా కాంపౌండర్స్ అంటారు, సార్ మనం ఇది ఒకటే సపరేట్ క్లినిక్ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది సార్, మాకు ఫోన్ చేసి 2 నెలలకి ఇట్లయింది ఏం చేయమంటారని వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళీ మందులు వాడాలన్నా లేదని. అంటే అంత రిజల్ట్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్. చాలామంది ఏంటంటే ఒక అభిప్రాయం ఉంది, హోమియోపతి వైద్య విధానంలో ప్రతి డిసీజు ఆలస్యంగా తగ్గుతుంది అనేది. ఆలస్యంగా తగ్గదు, మీరు ముదిరిని వస్తే కొంచెం ఆలస్యంగా తగ్గుతుంది, ఎర్లీకి వస్తే తొందరగా తగ్గుతుంది. కనుక హోమియోపతి వైద్య విధానంలో మీకు సంతానం లేని సమస్యకు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక వరప్రసాదం. సంతానం లేని సమస్యకు చాలామంది ఏంటంటే ఎండోమెట్రియం థిక్గా అయిందనో, లేదా యుట్రస్ స్మాల్గా ఉందనో, యుట్రస్ బిగ్గా ఉందనో, లేదా యుట్రస్లో కణితలు ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యుట్రస్ ఉందనో, లేకపోతే ట్యూబ్స్ బ్లాక్ అయినానో, యుట్రస్కు టీబీ వచ్చిందనో, లేదు ఓవరీస్లో నీటి బుడగలు వచ్చినాయి, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉందనో, లావు ఉన్నామనో, లేదా మామూలుగా థైరాయిడ్ ఉందనో, ఒబెసిటీ వల్ల పిల్లలు కాదనో, ఎటువంటి అభిప్రాయాలు ఉన్నారు. అటువంటి ఏం కాదు, మీకు ఇటువంటి సమస్య లేదన్న. కొంతమంది భార్యాభర్తల కలయిక తర్వాత చాలామందికి వాళ్లకు స్పెర్మ్ ఎస్కేప్ అని ఉంటుంది, అందువల్ల కూడా మామూలుగా ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఈ స్పెర్మ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విసినిటీ అంటారు, దాని ఎసిడిటీ వల్ల ఏమవుతుందంటే కొన్ని లోపలికి వెళ్ళలేవు. కొంతమంది ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా కౌంట్ తక్కువ ఉంటుంది, ప్రోగ్రెసివ్ మొటిలిటీ అని ఉంటుంది. ఈ ప్రోగ్రెసివ్ మొటిలిటీ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్రోగ్రెసివ్ మొటిలిటీ 10% to 20% ఉంటే సక్సెస్ కాదు, 80 to 90% ఉండాలి, ఉన్నప్పుడు సక్సెస్ అవుతుంది. వాళ్ళు కూడా కానీ ఈరోజు మెయిన్గా ఆడవాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు గుర్తుపెట్టుకొని, స్మాల్ యూట్రస్ అయినా, బల్కీ యూట్రస్ అయినా, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్ అయినా, ఎండోమెట్రియోసిస్ అయినా,
ఎండోమెట్రియల్ థిక్నింగ్ అయినా, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అయినా, పీసీఓడి ఉన్నా, మెన్సెస్ సరిగా రాకపోయినా, ఆలస్యంగా వచ్చినా, థైరాయిడ్ ఉన్నా, ఒబెసిటీ వచ్చినా, మేనరికాల వల్ల వచ్చినా, ఏ కారణం ఆలస్యంగా మామూలుగా ఏజ్ అయిపోయినా కానీ కూడా ఎటువంటి సమస్యకే కానీ మీరు వేరే చేయాల్సిన అవసరమే లేదు. ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, 2 ట్యూబ్స్ బ్లాక్ అయినాయి, తర్వాత ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చింది, అది తీసేశారు, ఇవన్నీ ఏమి పెట్టుకోవద్దు మనసులో. ఎటువంటి కేసైనా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో మీకు సంతాన లేని సమస్యకు ఇది ఒక అమృత భాండం. గుర్తుపెట్టుకోండి, మీరెవ్వరూ డిప్రెషన్కి గురి కావాల్సిన అవసరం లేదు. అతి తొందరలో సక్సెస్ అయినటువంటి కేసులు. కొంతమంది ఏం చేస్తారంటే, సార్ మాకు ఒక బాబు ఉన్నాడు లేదా ఒక పాప ఉంది, తర్వాత మళ్ళీ కానే లేదు. అటువంటి కేసులు కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అటువంటి కేసులు కూడా మా దగ్గరికి వచ్చింది. అతను నెల, 2 నెలలు, 3 నెలల మొత్తం ప్రెగ్నెన్సీ వచ్చేసింది బ్రహ్మాండంగా. చాలామంది ఏమంటారంటే, సార్ మేము మా పాప పేరు, మా బాబు పేరు, మీ పేరు పెట్టుకున్నాం అంటారు. అది వాళ్ళ సంస్కారం అనుకోండి. అంటే మాకు అంత సంతోషం అనిపిస్తుంది. ఎంత రిజల్ట్స్ ఉన్నాయంటే హోమియోపతిలో సంతానం లేని సమస్యకు అంత రిజల్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా గర్భసంచి సమస్యలు, గర్భసంచి ముఖద్వారం సమస్య ఏంటంటే చాలామందికి తెల్లబట్ట కావడం, అంటే నీళ్ళ మాదిరిగా రావడం, జిగురు లెక్క రావడం, గంజి మాదిరిగా రావడం, పెరుగు మాదిరిగా రావడం, మ్యూకస్ మాదిరిగా రావడం, వాసన ఉండడం, తీగలు రావడం, బంక రావడం, దురద పెట్టడం, మంట ఉండడం, ఇటువంటివి ఉంటాయి. ఇది సర్వైకల్ ఎరోజన్ అంటారు. అంటే గర్భసంచి ముఖద్వారం. ఈ సర్వైకల్ ఎరోజన్ అని నెగ్లెక్ట్ చేస్తారు. ఈ సర్వైకల్ ఎరోజన్ అట్లే కానీ నెగ్లెక్ట్ చేస్తే ఇంకో రకంగా అది పుండుగా మారి ఆ పుండే ఇంకో రకంగా క్యాన్సర్గా మారుతుంది. కనుక ఎప్పుడే కానీ కొంతమంది ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ కానీ ఉందంటే గర్భసంచి ముఖద్వారంలో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు ప్యాప్స్మియర్, చాలా సింపుల్ టెస్ట్ అది చేయించుకునేది పాజిటివ్ ఉందంటే వెంటనే మీ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. అది అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో కూడా ఉంది. ఎర్లీ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేస్తే మీరు గర్భసంచి తీసేయాల్సిన అవసరం లేదు. రేడియం థెరపీ, కీమోథెరపీ, ఆపరేషన్ లేకుండా బ్రహ్మాండంగా తగ్గినటువంటి కేసులు ఉన్నాయి. కనుక సర్విసైటిస్, క్రానిక్ సర్విసైటిస్ అని, ఎండో సర్విసైటిస్ అని, ఇది వైట్ డిశ్చార్జ్. చాలామంది వైట్ డిశ్చార్జ్ నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయొద్దు. అది ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించి దాన్ని డిసైడ్ చేసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ పీసీఓడి అనేటువంటిది ఇప్పుడు పెద్ద సమస్య అయింది అందరికీ. పీసీఓడి ఉందంటే పిల్లలు ఇప్పుడు అందరూ ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్ కదా, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు తట్టుకోలేక ఆ టెన్షన్స్తో ఏమైందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడంతో వాళ్ళకు ఓవరీస్ల నీటి బుడగల మాదిరిగా మొత్తం ద్రాక్షగుత్తుల మాదిరిగా తయారైంటాయి. వాళ్ళకి ఏంటంటే ఈ పీసీఓడి ఉండి మెన్సెస్ ఆలస్యంగా రావడం, ఒకవేళ ఆలస్యంగా వచ్చిందనుకోండి చాలా రోజులు బ్లీడింగ్ కావడం, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు కంటిన్యూగా వీక్ అయిపోవడం, ఎనిమిక్ అయిపోవడం, డిప్రెషన్కు గురైపోతున్నారు. ఇటువంటి వాళ్ళకి అసోసియేటెడ్గా థైరాయిడ్ కూడా వీళ్ళని ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. మీరు కంపారిటివ్గా చూస్తే ఇప్పుడు కేసుల్లో ఆడవాళ్ళకే ఎక్కువ థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి. కనుక ఈ పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఏది ఉన్నా మీకు అనవసరంగా వేరే మందులు తీసుకొని మీసాలు గడ్డాలు తెప్పించుకునే బదులు, అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది నా వేరే ఉద్దేశం కాదు, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆల్రెడీ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది మీకు, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఇంకో ఇంబ్యాలెన్స్ యాడ్ చేసుకోవద్దు మీరు. అది హోమియోపతిలో వాడండి. మీకు ఓవేరియన్ సిస్ట్ ఉన్నా, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నా, చాక్లెట్ సిస్ట్ ఉన్నా, చాక్లెట్ సిస్ట్ అంటే సిస్టుల రక్తనాళాలు పగిలి రక్తం గడ్డగట్టి అక్కడ విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. అటువంటి వాళ్ళు మా మెడిసిన్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా డిసప్పియర్ అయిపోయినాయి. ఇటువంటి కేసులు విజయవాడలో ఒక గైనకాలజిస్టు ఒక కేసు చూసి నీకు పిల్లలే గారని చెప్పారు. నీకు చాక్లెట్ సిస్ట్ ఉంది, ఎండోమెట్రియోసిస్ ఉంది, ట్యూబ్స్ బ్లాక్ అయినాయి, నీకు అసలు స్కోపే లేదన్నారు. అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు మా దగ్గరికి. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ పోయి ఒక 1 మంత్ 2 మంత్స్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే అవి ఆశ్చర్యపోయి ఇదేమిటిది ఇంత మెరాకులా ఇట్లా జరుగుతుందా హోమియోపతిలో అని ఆశ్చర్యపోయిందంట. కనుక ఇటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. తర్వాత డిస్మెనోరియా, మెన్సెస్ పెయిన్, విపరీతమైనటువంటి పెయిన్ ఉంటుంది. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళలేరు, పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేరు, కాలేజీకి వెళ్ళలేరు, ఇంకో ఉద్యోగానికి వెళ్ళలేరు, విపరీతమైన నొప్పి, చాలా బాధపడుతుంటారు. ఎన్నో చెప్తుంటారు, సార్ మేము బస్కోపాన్ తీసుకున్నాం, మెఫ్టాల్ స్పాట్ తీసుకున్నాం, డిస్పెన్ తీసుకున్నాం, ఏది తీసుకున్నా తగ్గుతలేదని. మా దగ్గరికి వచ్చిన తర్వాత సార్ ఇంకా మళ్ళీ నాకు అటువంటి నొప్పే రాలేదు, లేకపోతే ఎప్పుడైనా మెన్సెస్ వచ్చిందంటే విపరీతమైనటువంటి టెన్షన్ వచ్చేది మాకు అనేది. కనుక ఇటువంటి దానికంటే పరిష్కారం ఎట్లుంది హోమియోపతిలో అద్భుతంగా ఉంది. కనుక ఎప్పుడే కానీ మీరు ఆపరేషన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా, లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ కూడా మీకు ఫలితం లేదు. కాబట్టి ఎటువంటి ఖర్చు లేకుండా, అంటే మీరు ఖర్చు పెట్టినటువంటి దాంట్లో 1% కూడా ఖర్చు లేనటువంటిది హోమియోపతి వైద్య విధానంలో మీకు నయమవుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ విధంగా బ్రెస్ట్కు సంబంధించినటువంటి సమస్యలు ఏంటంటే చాలామందికి ఇప్పుడు పిల్లలకు ఫైబ్రో ఎడినోమా ఆఫ్ ద మ్యామరీ గ్లాండ్స్ అని వస్తాయి.
ఫైబ్రోఎడినోమా అంటే గడ్డలు ఉంటాయి, ఇట్లా అంటే కదులుతుంటాయి ఇవి. దాని గురించి వరి కావద్దని మీరు నెగ్లెక్ట్ చేయదు. ఎప్పుడే కానీ గడ్డలు ఏవే కానీ బ్రెస్ట్లో ఉన్నాయంటే ఇమీడియట్గా మీరు దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది కూడా హోమియోపతిలో ఉన్నాయి కానీ కొంచెం నిదానంగా వస్తున్నాయి, అవి అంత తొందరగా తగ్గుతాయి. కానీ ఎప్పుడే కానీ బ్రెస్ట్లో ఒక గడ్డ ఉంది, అది ఉండి కదులుతుంది, బాగా కదలడం అనేది మానేసింది, హార్డ్గా అయిపోయింది, ఇంకా కదులుతలేదు, వెంటనే మీరు అది క్యాన్సర్గా మారిందనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడే కానీ బ్రెస్ట్లో చేంజెస్ వచ్చినాయి అనుకోండి, అది నిప్పులు సన్నగా అవడం కానీ, లేకపోతే నిప్పులు క్రాక్స్ రావడం కానీ, నిప్పుల నుంచి బ్లీడింగ్ రావడం కానీ, అంటే చనుమొనల నుంచి బ్లీడింగ్ రావడం కానీ, లేకపోతే షింక్ అవడం కానీ, బ్రెస్ట్ సైజులో తేడా రావడం కానీ, రైట్ బ్రెస్ట్కు లెఫ్ట్ బ్రెస్ట్కు తేడా రావడం కానీ, సైజ్ ఇంక్రీజ్ కావడం కానీ, లేదా సైజు షింక్ కావడం కానీ, ఎటువంటి మార్పు చర్మంలో తేడా వచ్చినా, లేకపోతే వీన్స్ ఎంగార్జ్మెంట్ అంటారు, అది ఒక రకంగా ప్రామినెంట్గా కనపడినా ఇటువంటి అశ్రద్ధ చేయొద్దు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏదున్నా కానీ కూడా డాక్టర్ని సంప్రదించాలి. సర్విక్స్ యూట్రస్ది ఒకటి, బ్రెస్ట్ది ఒకటి, ఈ రెండు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అంటే నేను భయపెడుతున్నాను అనుకోద్దు, మీరు జాగ్రత్తగా ఉంటే మొట్టమొదటి స్టేజ్లో వస్తే అది బాగా తగ్గుతుందనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. తర్వాత చాలామంది మ్యాస్టైటిస్ అంటారు, అంటే బ్రెస్ట్ పెయిన్ వస్తుంది మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత వెంటనే తగ్గిపోతుంది. మెన్సెస్కి ముందు ఒక రోజు ముందు కానీ, 1 వీక్ ముందు కానీ, 10 రోజుల ముందు కానీ, 15 రోజులు అసలు వాళ్ళు కదలలేరు, టచ్ చేస్తే నొప్పి, విపరీతమైనటువంటి బాధ ఉంటుంది. అది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సే. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎట్టొస్తుందంటే విపరీతంగా ఉంటుంది అది. కనుక దీనికి కూడా హోమియోపతిలో ఇటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి సైకలాజికల్గా చాలామందికి మంగు మచ్చలు వస్తాయి, ఈ ముక్కు మీద కానీ, తర్వాత చీక్స్ మీద కానీ. దీనికి అసలు మందే లేదని వాళ్ళు సైకలాజికల్గా ఎంత ఫీల్ అవుతుంటారంటే, ఇది ఆడవాళ్ళనే కామన్గా ఉంటుంది. మరి అది దానికి మందు ఉందా? హోమియోపతిలో ఉంది. కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. నేను మీకు ఒకటే చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. టైం పడుతుంది అనేటువంటి కేసులో టైం చెప్తున్నా, వెంటనే పోతుంది అనే కేసులో వెంటనే తగ్గుతుందని చెప్తున్నా, అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇటువంటిది ఏంటంటే, తర్వాత మెనోపాజ్ అనేది పెద్ద సమస్య ఆడవాళ్లకు. ఎందుకంటే పొగలు రావడం, సెగలు రావడం, జ్వరం వచ్చినట్టు ఉండడం, సడన్గా మళ్ళీ చలిచలు రావడం, చెమటలు రావడం, ఫ్యాన్ వేసుకున్నా, ఏసీ వేసుకున్నా చెమటలు కారిపోతూ ఉంటాయి, విపరీతమైనటువంటి చెమటలు వస్తాయి. వాళ్ళకి అరికాళ్ళు మంటలు, బోన్ పెయిన్స్, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ ఇవన్నీ వస్తాయి. కనుక వాళ్ళు ఏంటంటే మామూలుగా కూడా కాదు, విపరీతమైనటువంటి దడదడ, భయం, ఎవరన్నా కాలింగ్ బెల్ వచ్చినా, లేకపోతే టెలిఫోన్లో ఏదన్నా ఒక రకంగా రింగ్ అయినా అని కూడా దడదడ భయం ఉంటుంది. ఇటువంటివన్నీ ఒక సమస్య. దీనికి మళ్ళీ వాళ్ళు హార్మోన్స్ తీసుకుంటే మళ్ళీ ఆ ఇంబ్యాలెన్స్తోని మళ్ళీ దాని ప్రభావం గర్భసంచి మీదనే కాకుండా బ్రెస్ట్ మీద కూడా పడి ఇంకో రకమైన కాంప్లికేషన్స్ వస్తాయి. కనుక మెనోపాజల్ సిండ్రోమ్ అనే దానికి హోమియోపతిలో అద్భుతంగా ఉంది. అరికాళ్ళు మంటలు, పొగలు, అసలు మామూలుగా డయాబెటీస్లో వస్తుంది చూడండి, ఆ విధంగా ఉంటుంది వీళ్ళకు. విటమిన్ B12 తీసుకున్నా తగ్గలేదు, హార్మోన్స్ తీసుకున్నా తగ్గలేదు, ఏం తీసుకున్నా తగ్గలేదు సార్, చాలా అవస్థ పడుతున్నాం అంటారు. మా దగ్గరికి వచ్చిన తర్వాత అరికాళ్ళ మంటలు ఇట్లా తుడిసేసినట్టు పోతాయి, అంత తొందరగా తగ్గుతాయి. కనుక ఇవి ఏంటంటే పోస్ట్ హిస్టరెక్టమైజ్డ్ మెనోపాజ్ అంటారు. హిస్టరెక్టమీ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు గుర్తుపెట్టుకోండి, గర్భసంచి తీసేయించడం అనేది జరగొద్దు. ఎందుకంటే అది భగవంతుడికి ఇచ్చినటువంటి ఒకటిది, అది ఏదో దాని పర్పస్ అయిపోయింది, దాన్ని తీసేస్తే దాని పని ఎవరు చేస్తారు, దాని యొక్క ఫంక్షన్స్ ఎంతమందికి తెలుసు. కనుక అది పర్పస్ లేనిది భగవంతుడు దాన్ని పెట్టడు, దాన్ని తీయించొద్దు, దాని కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి, మీకు తెలియదు. గర్భసంచి తీసేసిన తర్వాత ఓవరీస్ అట్టి పెడతారు చాలామంది. ఆ ఓవరీస్ అట్టి పెట్టి ఏం చేస్తారంటే ఆ ఓవరీస్ యొక్క ప్రభావంతో గర్భసంచి లేకుండా కానీ కూడా దాని ప్రభావం బ్రెస్ట్ మీద పడి, బ్రెస్ట్ మీద క్యాన్సర్, బ్రెస్ట్లో గడ్డలు, బ్రెస్ట్లో సమస్యలు వస్తాయి. కాబట్టి కనుక ఇటువంటి సమస్యలకంతా పరిష్కారం లేదనేటువంటిది ఉండొద్దు మీకు. బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో దీనికి పరిష్కారం ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఇంకొకటి ఒక సమస్య ఏంటంటే, చాలామందికి ఇవి హోమియోపతిలో ఏదో ఇస్తారు హార్మోన్స్, ఈ హార్మోన్స్ ఇచ్చినందువల్ల అవి సడన్గా ఇట్లా అవుతాయి, దానివల్ల ఇంకో రకంగా వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇటువంటిది హోమియోపతిలో హార్మోన్స్ లేవు, హార్మోన్స్ ఇవ్వడం అనేది జరగదు, హార్మోన్స్ అస్సలు లేవు హోమియోపతిలో. కనుక మీరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో డౌటే పెట్టుకోవద్దు. కొంతమందికి ప్రొలాప్స్డ్ యూట్రస్ ఉంటుంది, అంటే గర్భసంచి ముందుకు రావడం. ఆ గర్భసంచి ముందు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అని ఉంటుంది. ఆ గ్రేడ్ని బట్టి మెడిసిన్ ఇచ్చినట్టయితే హోమియోపతిలో బాగా తగ్గుతుంది. తర్వాత ఇన్వాలంటరీ యూరినేషన్ వైల్ కాఫింగ్, చాలామందికి ఇది పెద్ద సమస్య. దగ్గినా తుమ్మినా మామూలుగా మూత్రం పడుతుంది అన్నాం, మూత్రానికి వచ్చింది అనుకోండి ఇమీడియట్గా వెళ్ళే లోపలనే బాత్రూమ్కి వెళ్ళే లోపలనే పడిపోతుంది. ఇది ఒక సమస్య. ఆ సమస్యకు కూడా హోమియోపతిలో మీకు బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో ఉంది. తర్వాత మూత్రకోశ సంబంధిత వ్యాధుల్లో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఆడవాళ్ళలో కామన్. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ క్లోజ్ ప్రాక్సిమిటీ విత్ యానల్ కెనాల్.
కనుక ఇంకోటి ఈకోలై ఇన్ఫెక్షన్ అనేది కామన్. మొట్టమొదట పెళ్ళైన కొత్తల్లో చాలామందికి హనీమూన్ సిస్టైటిస్ అని వస్తుంది. ఆ హనీమూన్ సిస్టైటిస్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రకంగా ఇన్ఫెక్షన్ వస్తుంది. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఒకవేళ సిజేరియన్ కానీ ఇంకోటి అయిన తర్వాత కెథటరైజ్ చేసిన మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ కంటిన్యూగా ఉంటుంది. కనుక ఆడవాళ్ళలోనే ఇది ఎక్కువ కామన్. అది ఏది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వీళ్ళకు విపరీతంగా ఉంటుంది. ఇది చెప్పుకోలేరు, చాలా బాధపడుతుంటారు. సార్ మీ దగ్గర చెప్పాలంటే పర్సనల్గా, లేదంటే మా దగ్గర చెప్పాలంటే పర్సనల్గా కావాలంటే సార్ అందరిని ఆపండి అని చెప్తే మేము అందరిని ఆపుతాం, మీరు మాకు పర్సనల్గా చెప్పిన తర్వాతనే మీకు చూడడం జరుగుతుంది. చాలామంది వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడే కానీ నాకు పర్సనల్గా చెప్పాలని అంటే మా కాంపౌండర్స్కి చెప్తే అందరిని ఆపుతారు. మిమ్మల్ని అడిగిన తర్వాతనే మేము మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇటువంటివి ప్లూరైటిస్ అంటే విపరీతమైన దురద వాళ్ళకి మామూలుగా ఇది వచ్చింది అనుకోండి, ఇది డయాబెటీస్ వచ్చింది అనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది. కనుక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వీళ్ళకి కామన్. బ్రెస్ట్ కింద రావడం, సంకల్లో కానీ గజ్జల్లో కానీ విపరీతమైనటువంటిది ఇది ఉంటుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, హోమియోపతిలో బ్రహ్మాండంగా ఇవి తగ్గుతాయి. కనుక మీరు ఆడవాళ్ళలో వచ్చే సమస్యలే కాకుండా గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు, మిగతా సమస్యలు కూడా మీకు అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో పరిష్కారం ఉంది. కాబట్టి మేము కూడా హోమియోపతి వాడామండి, మాకు తగ్గలేదు, చాలా చోట్ల తిరిగామని అనుకుంటారు. కానీ అది కాదు. నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ని, ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ని, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒక రోజు 2 రోజుల అనుభవంతో చెప్తలేను. నేను 46 సంవత్సరాలు హోమియోపతి వైద్య విధానంలో ఉండి డిఫరెంట్ కెపాసిటీలో పనిచేసినటువంటి రీసెర్చ్ ఆఫీసర్గా, రొమటాలజీ రీసెర్చ్ ఆఫీసర్గా చేశాను, ఆస్తమా ఎలర్జీస్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో చేశాను, గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా, గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మా మిస్సెస్ అంటది, ఎందుకు చెప్తావు ఇవన్నీ ఊరికని. కానీ ఒక అనుభవంతో, ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎబార్షన్స్కి మెడిసిన్స్ ఉన్నాయా? ఎబార్షన్స్కి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి, కానీ నేను ఇవ్వను. ఎందుకంటే మా ఆవిడ ఏం చెప్పిందంటే, నువ్వు ఏదన్నా ఇవ్వు కానీ ఎబార్షన్ కానీ ఎవరన్నా వచ్చినారంటే ఆ మెడిసిన్ ఇవ్వద్దని చెప్పింది, కాబట్టి నేను అది ఇస్తలేను. తర్వాత లాక్టేషన్కు పాలు పడతలేవు చాలామందికి. డెలివరీ అయిన తర్వాత పాలు బ్రహ్మాండంగా మా దగ్గర మెడిసిన్స్తో పాలు పడతాయి. తర్వాత ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఎటువంటి సమస్య అయినా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా తగ్గుతుంది. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని మీకు అన్నిటికీ పరిష్కారం ఉందనేది కనుక్కొని మీరు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో భగవంతుడు మీకు ఖచ్చితంగా అది హెల్ప్ చేస్తాడు, నయం అవుతుంది. మీరు దీన్ని ఉపయోగించుకుంటారనే ఆశతో, ఒక రకమైనటువంటి ప్రేయర్తో సెలవు.